హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్నేహితులారా, ఈరోజు మనం భక్తి, త్యాగం మరియు పతివ్రతా ధర్మానికి సంబంధించిన ఒక అద్భుతమైన గాథను వినబోతున్నాం. ఇది యుగయుగాలుగా భక్తుల హృదయాల్లో అమరమై నిలిచిన కథ. ఇది భగవాన్ విష్ణువు యొక్క పరమ భక్తురాలైన దేవి బృంద కథ. ఆమె పవిత్ర నిష్ట కారణంగా ఈ సృష్టిలో ఒక నూతన అధ్యయనం లిఖించబడింది. దైత్యరాజు భార్య తన ధర్మనిష్ట మరియు పతివ్రతా శక్తి సామర్థ్యంతో దేవతలు, దానవులు ఇద్దరి భవిష్యత్తు చక్రాన్ని తిప్పింది. కానీ విధి ఆడిన ఆటలు ఆమె జీవితంలో వంచన, కపటం, శాపం మరియు విరహం నీడలు అలుముకున్నాయి. ఆమె అనుభవించిన ఆ దుఃఖం నుండే సమస్త రోగాలు, దారిద్ర్యం మరియు కష్టాలను నాశనం చేయగల తులసి అనే పవిత్ర వృక్షం జన్మించింది. అందుకే సనాతన ధర్మంలో తులసి చెట్టును పవిత్రంగా దేవీ స్వరూపంగా భావించి పూజిస్తారు. తులసి వివాహం అనేది కార్తీక మాసంలో దేవ ఉత్థాన ఏకాదశి నుండి కార్తీక పూర్ణిమ వరకు జరుపుకునే ఒక శుభ పర్వదినం. ఈ శుభ సమయంలో ఏదో ఒక మంచి రోజున భగవాన్ విష్ణువు మరియు తులసి అంటే వృంద యొక్క వివాహం వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ తులసి వివాహ కథను ఎవరైతే మనస్ఫూర్తిగా వింటారో వారి సమస్త దుఃఖాలు, కష్టాలు మరియు దారిద్ర్యం నశించిపోతాయని, వారి ఇంట్లో ఎల్లప్పుడూ పార్వతి, లక్ష్మి మరియు సరస్వతి నివాసం ఉంటారని, మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎల్లప్పుడూ వారి రక్షణకు సిద్ధంగా ఉంటారని ప్రతీతి. అయితే శ్రద్ధగా ఈ గొప్ప కథను విందాం. కథలోకి వెళ్లే ముందర ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. లేకుంటే మీకు ఇష్టమైన దేవుడి పేరును కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి వస్తే, పూర్వకాలంలో మధురా నగరంలో కాలనేమి అనే ఒక ప్రతాపవంతుడైన దైత్యరాజు ఉండేవాడు. అతని రాణి ఒక అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు బృంద. బృంద చిన్నప్పటి నుంచే అందగత్త మరియు గుణవంతురాలు. ఆమె ముఖ కమలంపై ఒక ప్రశాంతమైన తేజస్సు వెలుగుతూ ఉండేది. చిన్న వయసులోనే ఆమె భగవాన్ విష్ణువును తన ఆరాధ్య దైవంగా భావించి అఖండ భక్తి మార్గాన్ని అనుసరించింది. ప్రతి ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తి విగ్రహానికి జలాభిషేకం చేసి పూలు సమర్పించి నామస్మరణ చేసేది. ఆమె నిరంతరం ప్రాణాయామం, జపం మరియు తపస్సులోనే లీనమై ఉండేది. తన భక్తి బలం వల్ల ఆమె ఒక దివ్య తేజస్సును ఆర్జించింది. ఇక సృష్టిలో మరొక చోట ఒక విలక్షణమైన అసురుడు జన్మించాడు. ఒకసారి దేవరాజు ఇంద్రుడు తన గురువు బృహస్పతితో కలిసి కైలాస పర్వతంపైకి శివుడిని కలవడానికి వెళ్ళాడు. కానీ ఇంద్రుడు అక్కడ కూడా తన ఐశ్వర్యంతో, అహంకారంతో ప్రవర్తించాడు. శివుని ఎదుట కూడా సరైన వినయం చూపించలేదు. ఇంద్రుడి అవమానకరమైన ప్రవర్తన చూసి సాక్షాత్తు ఆ శివశంకరుడు నుదుటిపై కోపం రేఖ ఏర్పడింది. అప్పటికే మహాదేవుని మూడో కన్ను తెరుచుకుంది. ఆ నేత్రం నుండి ఒక ప్రచండమైన తేజోవంతమైన అగ్నిజ్వాల బయటకు వచ్చింది. భయపడిన ఇంద్రుడు, బృహస్పతి శివుడిని క్షమాపణ వేడుకోమన్నారు. శివుని కోపం శాంతించిన ఆ జ్వాలను ఎక్కడో విసర్జించాల్సి వచ్చింది. అప్పుడు శివుడు ఆ జ్వాలను తీసుకెళ్లి సముద్రంలో విసిరివేశాడు. ఆ దివ్య జ్వాల నుండి సముద్రపు లోతైన నీటిలో ఒక తేజోవంతుడైన బాలుడు ఉద్భవించాడు. నీటి నుండి జన్మించిన కారణంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టారు. జలంధరుడు పెరిగే కొద్దీ అతనిలో అపారమైన బలం పెరిగిపోతుంది. యువకుడయ్యేసరికి అతను పరమ బలశాలి, ఘోర అహంకారి అయిన అసుర రాజుగా మారాడు. తన పరాక్రమంతో ఒక విశాలమైన దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించి దేవతలు, మానవులు, గంధర్వులందరినీ తన వశంలో ఉంచుకోవాలని భావించాడు. చూస్తుండగానే అతను 3 లోకాలకు భయంకరమైన పర్యాయ పదంగా మారిపోయాడు. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచాయి. బృంద కూడా యవ్వనాన్ని పొందింది. ఆమె సౌందర్యం, సదాచారం మరియు భక్తి, కీర్తి నలుదిశలా వ్యాపించింది. అసురరాజు జలంధరుడికి కూడా బృంద గుణాల గురించి తెలిసింది. అతనికి కూడా అలాంటి
పతివ్రత తేజస్విని అయిన భార్య కావాలని ఉండేది. చివరికి రాజా కాలనేమి తన కుమార్తె బృంద వివాహాన్ని అసురరాజు జలంధరుడితో నిశ్చయించాడు. విజయోత్సవ నగాడాల మధ్య బృంద మరియు జలంధరుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత రూపవతి, ప్రేమామయి అయిన బృంద ఒక పరాక్రమవంతుడైన కానీ క్రూరుడైన అసురుడి భార్యగా మారింది. వివాహం తర్వాత బృంద మనసులో ఒక నిశ్చయం చేసుకుంది. తన భర్త స్వభావం రాక్షసత్వం అయినప్పటికీ తన సతీతత్వం మరియు ప్రేమ ప్రభావంతో అతని జీవితాన్ని మార్చాలని అనుకుంది. ఆమె ప్రతిరోజు పార్వతీదేవిని మరియు ఆ మహావిష్ణువుని ప్రార్థించేది. జలంధరుడు అధర్మ మార్గాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో నడవాలని, జలంధరుడిపై విజయం మరియు అధికారం యొక్క మత్తు బాగా ఉండేది. బృంద ప్రేమ కారణంగా అతను ఆమెను గౌరవించినప్పటికీ అతని అహంకారం అలాగే ఉండిపోయింది. బృంద పరమ ప్రతివ్రత. ఆమె తన భర్త రక్షణ కోసం కఠినమైన వ్రతాలు ఆచరించింది. ఆమె పుణ్య ప్రభావం వల్ల జలంధరుడికి ఒక అభేద్యమైన రక్షణ కవచం లభించింది. బృంద పాతివ్రత్యాన్ని కలిగి ఉన్నంత వరకు ఏ ఆయుధము జలంధరుడికి హాని కలిగించలేదు. ఈ విషయం తెలుసుకున్న జలంధరుడి అహంకారం మరింత పెరిగింది. జలంధరుడు తన సైన్యాన్ని పెంచి అనేక రాజ్యాలపై దండయాత్రలు మొదలుపెట్టాడు. భూమిపై అనేక రాజులను ఓడించిన తర్వాత కూడా అతని దురాశ ఆగలేదు. ఇప్పుడు అతను స్వర్గలోకాన్ని జయించాలని సంకల్పించుకున్నాడు. స్వర్గం యొక్క ఐశ్వర్యం మరియు ఇంద్ర పదవిని కూడా తాను పొందాలని భావించాడు. తన అసుర సైన్యంతో స్వర్గంపై దాడి చేసి ఇంద్రుడితో సహా ప్రముఖ దేవతలను ఓడించాడు. దేవతలు భారీ నష్టాన్ని చవిచూసి చివరికి స్వర్గాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది. జలంధరుడు స్వర్గలోకాన్ని జయించి తానే ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా 3 లోకాలపై జలంధరుడి ఆధిపత్యం నెలకొనింది. ఇంద్రుడి ఐరావత ఏనుగు, ఉచ్చేస్రవం, గుర్రం మరియు కల్పవృక్షం, పారిజాతం వంటి వాటిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. రాక్షసుల ఆకృత్యాలకు భూమి కంపించిపోయింది. జలంధరుడి భయం కారణంగా ఎవరు యజ్ఞాలు, తపస్సులు చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. ఋషులు, మునులు తపస్సులకు విఘ్నం కలిగింది. సామాన్య ప్రజల జీవితం అసురుల పీడనతో దుర్భరమైపోయింది. ఒక సాయంత్రం జలంధరుడు విజయోన్మాదంలో తన దర్బారులో ఉన్నాడు. అప్పుడు ప్రశాంతంగా ఉన్న బృంద ముందుకు వచ్చి వినయంగా తన భర్తతో, స్వామి, మీరు ఇన్ని యుద్ధాలు గెలిచి తగినంత రాజ్యాన్ని, సంపదను సంపాదించారు. దయచేసి ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోండి. నిరంతర యుద్ధాల కారణంగా అంతటా హాహాకారం నెలకొంది. మీరు దేవతలతో వైరం విడిచి స్నేహంతో రాజ్యం చేస్తే ఎంత బాగుంటుంది అని అడిగింది. బృంద విన్నపం విని జలంధరుడు బిగ్గరగా నవ్వాడు. అహంకారంతో, ప్రియమైన బృంద, ఈ రాజ్యకార్యాల గురించి నీకు తెలియదు. నేను ఇప్పటికీ పూర్తి విజయాన్ని సాధించలేదు. ఆ దేవతలు ఇంకా బ్రతికే ఉన్నారు. వారందరినీ నా ఆధీనంలోకి తెచ్చుకునే వరకు నాకు శాంతి ఉండదు. 3 లోకాలకు నేను ఏక చక్రాధిపతిని కావాలి అని అంటాడు. తన భర్త పెరుగుతున్న అహంకారాన్ని చూసి బృంద నిరాశ చెందింది. జలంధరుడి అరాచకాలను ఆపడానికి దేవతలు త్రిమూర్తుల శరణు వేడాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదేవుడు, మహాదేవుడికి కూడా కొన్ని పరిమితులు ఉండటంతో అందరూ కలిసి వైకుంఠంలో భగవాన్ విష్ణువు శరణు కోరారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలు చేతులు జోడించి, ప్రభూ, ఈ ఉన్మత్తుడైన జలంధరుడికి కారణంగా సృష్టి మొత్తం హాహాకారాలు చేస్తుంది. దయచేసి అతని ఆకృత్యాల నుండి మమ్మల్ని రక్షించండి అని విన్నవించుకున్నారు. విష్ణుమూర్తి దేవతల మాటలను ప్రశాంతంగా విని తగిన పరిష్కారం కనుగొంటానని హామీ ఇచ్చాడు. కానీ విష్ణువుకి ఒక ముఖ్య విషయం తెలుసు. దేవి లక్ష్మీ జలంధరుణ్ణి సముద్రం నుండి పుట్టినవాడిగా భావించి సోదరుడిగా అంగీకరించింది. లక్ష్మీదేవి అతనికి రాఖీ కట్టి జలంధరుణ్ణి స్వయంగా విష్ణువు వధించకూడదని మాట తీసుకుంది. శ్రీహరి ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. అందుకే నేరుగా యుద్ధంలో జలంధరుణ్ణి చంపడం తనకు సాధ్యం కాదని విష్ణువు భావించాడు. అప్పుడు శ్రీహరి ఉపాయంతో పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఉపాయం కోసం నారద మునిని ఆహ్వానించాడు. నారదుడు
చిరునవ్వుతో ప్రభువు నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత నారదముని నేరుగా జలంధరుడి రాజదర్బారుకు వెళ్ళాడు. జలంధరుడు నారదుని ఆదరంగా స్వాగతించాడు. సంభాషణ మధ్యలో నారదుడు హఠాత్తుగా, దైత్యరాజా, నీవు చాలా శక్తిమంతుడివయ్యావన్నది నిజమే. 3 లోకాలను గెలిచావు, కానీ ఒకటి మాత్రం సాధించడం ఇంకా మిగిలే ఉంది అని అంటాడు. ఏం మిగిలిపోయింది అని ఆసక్తిగా జలంధరుడు అడుగుతాడు. నారదుడు కళ్ళల్లో మెరుపుతో, బహుశా నీకు తెలియకపోవచ్చు, ఈ సృష్టిలో అత్యంత అందమైన మరియు అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరో తెలుసా? ఆమె హిమాలయ పుత్రి పార్వతి. ఆమె సౌందర్యం అద్వితీయమైనది. ఆమె శీలం, పతివ్రతా ధర్మం అసమానమైనవి. 3 లోకాల్లో ఆమెకు సమానమైన అందమైన స్త్రీ మరొకరు లేరు అని పార్వతీ గురించి అతిశయంగా వర్ణించాడు. జలంధ్రుడు మంత్రముగ్ధుడై విన్నాడు. కైలాసంలో శివపార్వతుల సుఖమయ జీవితం గురించి, వారి ఐశ్వర్యం గురించి విన్న జలంధరుడి మనసులో ఈర్ష్య మరియు కామం యొక్క జ్వాల రగిలింది. శివుడి వంటి తపస్వికే అంతటి రూపవతి లభించవచ్చంటే ఆమె నాకు కావచ్చు అని అనుకుంటాడు. పార్వతిని పొందాలనే తీవ్రమైన కోరిక అతని మనసులో నాటుకుపోయింది. చివరికి జలంధరుడు తన అసుర సైన్యాన్ని సిద్ధం చేసి కైలాస పర్వతంపైకి దండెత్తాడు. శివుడు, పార్వతీ శత్రువుల గర్జన విని యుద్ధం కోసం బయటకు వచ్చారు. భయంకరమైన యుద్ధం మొదలైంది. శివుడు తన త్రిశూలంతో అసురులను సంహరించడం మొదలుపెట్టగా, జలంధరుడు కూడా తన గద మరియు కత్తితో శివగణాలను ఓడించడం ప్రారంభించాడు. కొంతసేపు ఘోరమైన యుద్ధం జరిగింది, కానీ మహాదేవుణ్ణి జలంధరుడు ఓడించడం అంత తేలిక కాదు. అప్పుడు జలంధరుడు కపట బుద్ధిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. యుద్ధ భూమి నుండి వైదొలిగి మాయాబలంతో తన రూపాన్ని శివుడిలా మార్చుకున్నాడు. శివుడి వేషంలో జలంధరుడు రహస్యంగా కైలాసంలోని శివుడి అంతఃపురంలోనికి ప్రవేశించాడు. ఆ సమయంలో మాతా పార్వతి లోపలి గదిలో కూర్చొని యుద్ధం గురించి ఆందోళన చెందుతుంది. హఠాత్తుగా తన ముందు శివుడు నిలబడి ఉండటం చూసి ఆమె సంతోషించింది. స్వామి, మీరు ఇంత త్వరగా శత్రువును ఓడించి వచ్చేశారా అని ఉత్సాహంగా పలికింది. శివుడి రూపంలో వచ్చిన జలంధరుడు, అవును పార్వతి, శత్రువును ఓడించి వచ్చాను అని అంటాడు. అయితే దేవి పార్వతి మహాసతి. ఆమెను మోసగించడం అంత సులువు కాదు. కొద్ది క్షణాల్లోనే ఆమెకు ఏదో అనుచితం అనిపించింది. ఎదురుగా ఉన్న వ్యక్తి తన భర్తలా కనిపిస్తున్నా ఆమె మనసులో ఒక అంతు చిక్కని అశాంతి కలిగింది. తన దివ్య దృష్టితో ఆమె సత్యాన్ని గుర్తించింది. ఈ రూపం ధరించినవాడు ఎవరో మోసగాడు అని తెలుసుకుంది. పార్వతి కోపంతో గర్జించింది, ఎవరు నువ్వు, దుష్టుడా? నా స్వామి రూపం ధరించి నా ఎదుట రావడానికి ఎంత సాహసం నీకు అని అంటుంది. పార్వతి అలా కోపంగా అంటూ ఆమె చేతిలో త్రిశూలం ప్రత్యక్షమైంది. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. దేవి పార్వతి రౌద్ర రూపాన్ని చూసిన జలంధరుడు భయంతో వణికిపోయాడు. తాను పట్టుబడ్డానని తెలుసుకుని తీవ్రంగా కలవరపడ్డాడు. పార్వతి కోపంతో ఇలా శపించింది, దుష్ట జలంధర, నా స్వామి రూపం ధరించి నా సతీతత్వాన్ని పరీక్షించడానికి సాహసిస్తావా? నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు నన్ను ఎలా మోసం చేయడానికి ప్రయత్నించావో అలాగే నీ భార్య సతీతత్వం కూడా మోసంతో భగ్నమవుతుంది అని శపిస్తుంది. జలంధరుడికి మతిపోయింది. దేవి అతనిపై దాడి చేయపోగా జలంధరుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. పార్వతీదేవి తన కోపం ఇంకా తగ్గకుండానే వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి వద్దకు చేరుకుంది. అప్పుడు విష్ణుమూర్తితో, ఆ దుర్మార్గుడు జలంధరుడు నా భర్త రూపాన్ని ధరించి నన్ను ఘోరంగా అవమానించాడు. అతని ఆకృత్యాలు ఆపడానికి అతనిని ఎవరూ ఓడించలేరు, కాబట్టి అతని భార్య బృంద పాతివత్యాన్ని భంగం చేయాలి. అది మీరే చేయాలి. ధర్మరక్షణ కోసం కొన్నిసార్లు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని పట్టుబట్టింది. విష్ణువు మొదట నిరాకరించిన ధర్మస్థాపన మరియు దేవతల రక్షణ కోసం పార్వతీ శాపాన్ని నెరవేర్చడానికి ఈ లీల చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వైకుంఠం నుండి తిరిగి రాగానే విష్ణువు తన మాయాశక్తితో జలంధరుని రూపాన్ని ధరించాడు. ముఖం, శరీరం, మాట అన్నీ జలంధరుడిలాగే ఉండేలా మార్చుకున్నాడు. ఈ మాయారూపంలో శ్రీహరి తక్షణమే జలంధరుడి రాజభవనంలోకి వచ్చాడు.
అక్కడ బృంద తన భర్త క్షేమం కోసం పూజలో లీనమై ఉంది. జయ శ్రీహరి, నా స్వామిని రక్షించు అని జపం చేస్తుంది. అప్పుడే ఆమెకు ఎవరో అడుగుల చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే తన భర్త జలంధరుడు యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చాడు. జలంధరుని చూడగానే బృంద ఆనందంతో కేక వేసింది. స్వామి అంటూ అతని దగ్గరికి పరిగెత్తింది. సంతోషంతో ముందుకు వచ్చి వినయంగా వంగి ఆ నకిలీ భర్త అంటే మహావిష్ణువు దగ్గర పాదాలను తాకింది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారగా ప్రవహించాయి. మీరు తిరిగి వచ్చారు స్వామి, నేను నిరంతరం మీ క్షేమం కోసమే ప్రార్థిస్తున్నాను అని ఏడుస్తూ చెప్పింది. ఎదురుగా ఉన్న జలంధరుడు దయతో చిరునవ్వు నవ్వి, అవును ప్రియతమా, నేను తిరిగి వచ్చాను, నీ ప్రార్థనలే నన్ను యుద్ధంలో గెలిపించాయి అని అంటాడు. బృంద ఆప్యాయంగా నీళ్లు తెచ్చి భర్త కాళ్ళు కడిగి ఆసనమిచ్చి తన చేతులతో విసనకర్రతో విసరసాగింది. తన భర్త క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆమె తను పెట్టుకున్న భక్తురాలి కోరిక మేరకు ఆమెను భార్యగా అంగీకరించవలసి వచ్చింది. అంటే స్వచ్ఛమైన భక్తికి భగవంతుడే దాసోహం అవుతాడు అని తెలియజేయబడింది.